ఆల్ అండి. నేను డాక్టర్ బి శ్రీనివాస్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్. దేని గురించి చెప్పమంటారు? ఇప్పుడు ఆర్థోపెడిక్ వైద్యం అంటే ఎముకలు కీళ్ళు సంబంధించిన వ్యాధులు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తాం. ఈ వ్యాధులని కామన్గా ఎక్కువ మంది ఏజ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ కామన్గా వచ్చే ప్రాబ్లము ఆస్టియోపోరోసిస్ ఒకటి, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ జాయింట్స్ ఒకటి. మెయిన్గా ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బోలు కావడము, డొల్ల కావడము, మెత్తగా కావడము, దానిలో కాల్షియం తగ్గడము, దృఢత్వం తగ్గి చేవ తగ్గడము. దానివల్ల ప్రమాదాలు ఏంటంటే పగుళ్ళు ఈజీగా ఏర్పడతాయి, ఫ్రాక్చర్స్ అనేది తొందరగా వస్తుంటాయి. చిన్న చిన్న ఇంజురీకే ఫ్రాక్చర్ కావడము, దానివల్ల కాంప్లికేషన్స్ రావడం అవుతుంటాయి. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దీని లక్షణాలు ఏంటంటే సైలెంట్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, సైలెంట్ డిసీజ్ ఇది. సమ్ టైమ్స్ పెయిన్ ఆర్ నొప్పి, ఎముకల్లో నొప్పి, ఎక్కువ భాగము వెన్ను నొప్పితో గూని రావడము ఆర్ ఎముకల్లో నొప్పి రావడం ఉంటుంది. దీనివల్ల గూని రావడము అండ్ ఎత్తు కూడా తగ్గడము లాంటివి జరుగుతుంది. మెయిన్ విరగడంతోనే బయటపడుతుంది. ఒక్కోసారి చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతుంటాయి దానివల్ల. సో ఇది కారణాలు ఏంటంటే రెండు రకాలు ఉంటుంది, సెనైల్ అండ్ పోస్ట్ మెనోపాజల్ని, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటే ఏమి కారణం లేకుండానే వచ్చేది, సెకండరీ అంటే వేరే ఇతర కారణాల వల్ల వచ్చేది. సో కాల్షియం తగ్గడము, విటమిన్ డి లోపడము, వీటి వల్ల వస్తుంది. శారీరక శ్రమ లేకుండా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూడా వస్తుంది. ఎముక గుణం ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఫార్మేషన్ అండ్ రిజర్ప్షన్. అది 25 సంవత్సరాలకు 25-26 సంవత్సరాలకు పీక్ బోన్ మాస్ అంటారు. దాని తర్వాత తగ్గుతుంటుంది ఎముక శక్తి. పుట్టినప్పటి నుంచి 25-26 సంవత్సరాల వరకు పీక్ హైయెస్ట్ ఏర్పడి స్లోగా తగ్గుతూ ఉంటుంది. అండ్ తర్వాత కూడా బోన్ ఫార్మేషన్ అవుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది, కాల్షియం డిపాజిట్ అవుతుంది, తగ్గుతూ ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్, దిట్ ఈజ్ కాల్డ్ రీమోడలింగ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఆస్టియోబ్లాస్ట్ అనేది తయారు చేస్తుంటాయి, ఆస్టియోక్లాస్ట్ అనేది తగ్గిస్తుంటుంది బోన్ని. సో బోన్ మాస్ అనేది పీక్లో 25-26 మధ్యలో ఉంటుంది. దీన్ని కాపాడుకోవడము మెయిన్గా. సో కాపాడుకోవడం ఎట్లా అంటే శారీరకంగా కొంచెం యాక్టివ్గా ఉంటే బోన్ ఫార్మేషన్ మంచిగా ఉంటుంది, దానివల్ల అవుతుంటుంది. దానికి తోడు సెడెంటరీ లైఫ్ స్టైల్లో పని చేయకుండా, ఎండ తగలకుండా ఉంటే బోన్స్ వీక్ అయిపోతున్నాయి. మెయిన్ విటమిన్ డి లోపము వల్ల ఆర్ కాల్షియం లోపం వల్ల వస్తుంది. విటమిన్ డి రావడం అనేది దేవుడిచ్చిన ఇది సూర్యరశ్మిలో ఉంటుంది. పిల్లలు కానీ ఎవరు కానీ సూర్యరశ్మి తగిలితే చర్మంలో డి విటమిన్ తయారవుతుంది. లోపల వేరియస్ కిడ్నీ అండ్ లివర్ వాటిల్లో మెటబాలిజం జరిగి డి విటమిన్ యాక్టివ్గా తయారవుతుంది. బయట సిగ్నిఫికెంట్ 10-11 నుంచి 1-2 వరకు అయితే ఉండొచ్చు. దట్ ఈజ్ ఆ సూర్యరశ్మి తగిలితేనే ఫామ్ అవుతుంది. పూర్వీకుల కాలంలో కూడా ఉండింది ఇది. చలికాలంలో ఎస్పెషల్లీ సంక్రాంతి రావడం అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పిల్లల్ని ఎండలో ఆడుకోమంటారు. పతంగి ఆడడమో లేకుంటే వేరియస్ గేమ్స్ ఆడడమో చేసి పిల్లలు ఆడుకుంటే వస్తే డి విటమిన్ దొరుకుతుంది బాడీకి. అండ్ ఇంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్ర సంప్రదాయంగా నువ్వుల లడ్డూలు అండ్ సకినాలు, ఇవి నువ్వులు ఎక్కువ ఉంటాయి, వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా వచ్చి ఈ కాల్షియం అనేది నువ్వుల ద్వారా బాడీలో వచ్చి రెండు కలిసి బోన్ స్ట్రాంగ్ అవుతాయి. దట్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ ఈవెన్ ఓల్డెన్ డేస్ ఆల్సో సైంటిస్ట్ డిస్కవర్డ్ మేబీ పాత మన తరం వాళ్ళు. సో దానివల్ల కాల్షియం ఉండి బోను స్ట్రాంగ్ అవుతుంది బోన్స్. సో ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఆడుకోవడం. ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు నవేడేస్ సూర్యరశ్మి రావడమే తక్కువ ఉంది, వచ్చినా పిల్లలు ఎక్స్పోజ్ కావడం లేదు లోపల ఉండట్లో. సో ఆ అప్పటి నుంచి ఉన్న బోన్ స్ట్రెంత్ ఓల్డ్ ఏజ్లో కూడా పనిచేస్తుంది. అట్లా అది మెయిన్. ఐరన్కి అది రక్తంలో హిమోగ్లోబిన్ అనే దానికి యూజ్ అవుతుంది.
దానికి మెయిన్ ఆకుకూరల్లో ఉంటుంది. వేరే డి విటమిన్ అండ్ కాల్షియం అనేది పాలు, పాల పదార్థాలు అండ్ ఎగ్స్ వీటిలో ఉంటుంది. అండ్ కొంతమంది వేరియస్ క్రానిక్ డిసీజెస్ వల్ల మెడికేషన్ తీసుకుంటారు కదా, కొన్ని మెడిసిన్స్ క్రానిక్ ఎక్కువ రోజులు వాడితే ఆస్టియోపోరోసిస్, ఎముకలు డొల్లబారడం కూడా రావచ్చు. అవి ఏంటంటే కొన్ని స్టిరాయిడ్స్ అని లాంగ్ డ్యూరేషన్ కొంచెం ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి వాడడం కానీ, ఫిట్స్ రావడం పేషెంట్లకు లాంగ్ డ్యూరేషన్ వాడడం కానీ, అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఇవి కొంచెం కంట్రోల్ చేసుకొని ఎముకలను స్ట్రెంత్ పెంచుకుంటే, అంటే శారీరకంగా కొంచెం యాక్టివ్గా ఉంటే, మజిల్ యాక్టివ్గా ఉంటే బోన్కి బ్లడ్ సప్లై పెరిగి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. సెడెంటరీ అంటే ఊరికే శారీరక శ్రమ లేకుండా కూర్చోవడము పడుకోవడమే ఉంటే శక్తి తగ్గి మజిల్ యాక్టివిటీ లేక బోన్కి బ్లడ్ తగ్గి బోన్స్ వీక్ అయిపోతాయి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ థింగ్ ఈజీగా విరిగిపోతే వాటికి ఏంటంటే ఈవెన్ ఆపరేషన్ చేసినా కానీ మాకు స్క్రూస్ సరిగా పట్టుకోవు, దానికి మెత్తటి దానిలో పట్టుకోవు, స్ట్రాంగ్ బోన్లో పట్టుకున్నంత పట్టుకోవు. వేరియస్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వాడాల్సి వస్తుంది అవి సరిగా పట్టుకోవడానికి. వేరియస్ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుంది, దానికి బోన్ సిమెంట్ అనేది వాడాల్సి వస్తుంది, హైడ్రాక్సీ కోటెడ్ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుంది. ఇవి కొంచెం కాస్ట్లీ అండ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటితో. అన్ని ప్లేస్లో ఉండకపోవచ్చు ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే నివారణే మెయిన్. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే నివారణే మెయిన్ ఉద్దేశం. నివారణ చేయడం ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ కావడము, శారీరకంగా యాక్టివ్గా ఉండడము. సో డి విటమిన్ దేవుని వల్ల సన్ ఇస్ ఏ లివింగ్ గాడ్ ఫర్ అస్. సో సూర్యరశ్మి వస్తుంది, దాంతోనే సఫిషియెంట్ డి విటమిన్ తయారవుతుంది. డైట్లో కాల్షియం సరిపోయే పదార్థాలు తీసుకుంటే ఆ రెండు కలిసి బోన్ స్ట్రెంత్ అయ్యి స్ట్రాంగ్ ఉంటే ఫ్రాక్చర్స్ రావడం తగ్గిపోతుంది. ఈ ఫ్రాక్చర్స్ వల్ల కూడా చాలా కష్టాలు ఉంటాయి. మనిషి పడుకొని ఉంటే సరిగా వైద్యం జరగక పడుకున్న వేరియస్ కాంప్లికేషన్స్ వచ్చి, లంగ్స్ కాంప్లికేషన్స్ వాటి వచ్చి సివియర్ డిసీజెస్లో ల్యాండ్ అవుతున్నారు. అండ్ స్పైనల్ కార్డ్ కూడా వర్టెబ్రల్ డ్యామేజ్ అయితే ఫ్రాక్చర్స్ అయ్యి స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడి నర్వస్ టిష్యూ డ్యామేజ్ అయ్యి కదలిక లేకునే పరిస్థితుల్లో కూడా వెళ్తున్నారు జనాలు, ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్. సో ఇది ఎముకల సాంద్రత పెంచుకోవడానికి దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండి, బోన్స్ శక్తి పెంచుకోవడం.